ఓకే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి పాలకూర ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పాలకూర నీట్‌గా సాల్ట్ వాటర్‌లో 2-3 టైమ్స్ వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, తర్వాత కొన్ని గార్లిక్ పీసెస్‌ని కూడా తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు వేస్తూ ఉండాలి. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్కి రావాలంటే మనం కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే త్వరగా మనకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా, ఎందుకంటే ఇది ఆకుకూర చాలా త్వరగా అయిపోతుంది కదా, అందుకని మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి అన్నమాట ఆనియన్స్. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఈ పాలకూరను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. మొత్తంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ తగినంత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకొని మొత్తంగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలన్నమాట. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ ఎక్కువ పడదన్నమాట. మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే కష్టం, సాల్ట్ తక్కువ ఉన్న వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టం అవుతుంది. సో అందుకనే చెక్ చేసి చూసి వేసుకోండి. సాల్ట్, పసుపు వేసి మొత్తంగా మిక్స్ చేసి మూత పెట్టి నేను ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకుంటున్నాను. ఆ తర్వాత మూత తీసి చూసినట్లయితే మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో నేను ఏదైతే ఎగ్స్ తీసుకున్నానో ఒక 4 ఎగ్స్ని మంచిగా బ్రేక్ చేసేసి వేసుకోవాలన్నమాట. 1 బై 1 అలానే వేసి కలపకుండా మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ అలా మగ్గించుకున్నట్లయితే మనకు ఎగ్స్ అనేవి మంచిగా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఎక్కువగా కలపకూడదు. ఇలానే వేసి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి తీసినట్లయితే చాలా బాగా అవుతుంది ఎగ్. అప్పుడు మనం ఇక్కడ తగినన్ని స్పైసెస్ని అన్నీ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఈ స్టేజ్లో నేను ఇక్కడ ఓన్లీ స్పైసెస్, కారం, ధనియాల పొడి, అలాగే కొంచెం గార్లిక్ పీసెస్ని కచ్చాబచ్చాగా దంచి వేసుకుంటున్నాను అనమాట. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ ఫ్రైకి. చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ అడుగంటింది కొంచెం ప్యాన్, ఎందుకంటే నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను కదా. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ చేయొచ్చు అనమాట ఈ స్టేజ్లో, కానీ నేను జస్ట్ ఫ్రై కాబట్టి ఇలానే చేశాను. మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మూత పెట్టి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను కారము, ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం గార్లిక్ పీసెస్ని కూడా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలన్నమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. చాలా బాగుంటుంది రైస్లోకి, చపాతీలోకి. ఎవరైనా పాలకూర ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like, share, subscribe and follow. Thank you for watching till the end.